ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. పూర్వం ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి ఎవరైనా మంచి మాటలు చెబితే వినడం ఎంతో ఇష్టం. ఒక సాధువు అతనుండే ఊరికి వచ్చాడు. ఈయన వెళ్ళి ఆ సాధువుకి పళ్ళిచ్చి దర్శనం చేసుకున్నాడు. అయ్యా, నాకేదైనా ఒక మంచి మాట ఉంటే చెబుదురు అని అడిగాడు. మంచి మాటలు ఉచితంగా చెబితే నెత్తికెక్కవు నాయనా, డబ్బులిచ్చి చెప్పించుకో, ఒక మంచి మాటకు 100 రూపాయలు అన్నాడు. ఉచితంగా చెప్పిన సలహా ఉచితంగానే పోతుంది. అదే నువ్వు డబ్బులిచ్చి చెప్పించుకున్నావనుకో, అక్కర్లేని మాటలు ఉండవు. అలాగే స్వామి, మీకు 100 రూపాయలు ఇస్తాను, ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. సాధువు మొదటి మాటగా ఇలా చెప్పాడు. సామాన్యుడెవడైనా గొప్పవాడయ్యాడనుకో, వాడిని సామాన్యుడిగా ఉద్దేశించి మాట్లాడకూడదు, గొప్పవాడిగానే గుర్తించాలి. అది నీకు మంచిది. ఉదాహరణకు, నీతో పాటు కలిసి తిరిగిన వ్యక్తి గొప్పవాడయ్యాడనుకో, వాడిని ఏవోయ్ అని పిలవకూడదు, ఏవండి అని సంబోధించాలి అని చెప్పాడు సాధువు. ఈ వ్యాపారికి ఆ మాట ఎంతగానో నచ్చింది. మనతో ఉన్న సామాన్యుడు గొప్పగా అయిపోవడం ఎంత బాగుంది అనుకుని, అయ్యా, ఇంకో మంచి వాక్యం చెబుదురు అన్నాడు. అయితే ఇంకో 100 అన్నాడు సాధువు. ఇదిగో అని ఇంకో 100 చేతిలో పెట్టాడు. ఎప్పుడూ ఇతరుల రహస్యాలను నీ అంతటి నీవుగా బహిరంగపరచకూడదు అని రెండో వాక్యం చెప్పాడు. నీకేదైనా రహస్యం తెలిసిందనుకో, దాని గురించి నీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడినా సరే నువ్వు మాట్లాడకూడదు. ఇతరుల రహస్యాన్ని ఎప్పుడూ కూడా నీ అంతట నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు. దానితో చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇతరుల రహస్యాలు చెప్పకూడదు. ఈయనకి ఈ మాట కూడా చాలా బాగా నచ్చేసింది. అయ్యా, ఇంకొక మాట చెప్పండి అన్నాడు. జేబులు చూసుకున్నాడు. డబ్బులున్నాయి. ఇంకో 100 రూపాయలు చేతిలో పెట్టాడు. పనివాళ్లతో చేయించుకోగలిగిన పనిని వాళ్లతోనే చేయించాలి. నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అన్ని పనులకు నువ్వు రంగంలో దిగాల్సిన పని లేదు. పనివాళ్లు చేయాల్సిన పనిని పనివాళ్లే చెయ్యాలి. వాళ్ళు చెయ్యాల్సిన పనిని నువ్వు చేసి నీ సమయం వృధా చేసుకోకు. ఇది కూడా అతనికి ఎంతో నచ్చింది. అయ్యా అయ్యా, ఇంకొక మాట చెబుదురు అని ఇంకో 100 చేతిలో పెట్టాడు. చివరిగా ఆ సాధువు చెప్పిన మాట ఏమిటంటే, నీ మనసుకి చాలా కష్టం కలిగిందనుకో, నువ్వు అక్కడ ఉండకు, వెళ్ళిపో అని చెప్పాడు. సాధువుకి 400 ఇచ్చి ఈ 4 మంచి వాక్యాలను తెలుసుకున్నాడు. ఇంతలో ఈ వ్యాపారస్తుడు చేసే వ్యాపారానికి అనుకోని నష్టం కలిగింది. డబ్బంతా పోయింది. పువ్వులమ్మిన చోట కట్టెలు అమ్మకూడదు. ఈ ఊరిలో నేను ఉండలేను, వేరే ఊరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఇతనికి భార్య, సంసారం ఇలాంటివేమీ లేవు. ఒక్కడే ఉంటున్నాడు. ఇతడికి ఒక గుమాస్తా ఉన్నాడు. అయ్యా, మీరెక్కడికి వెళితే నేను కూడా మీతోనే వస్తాను అన్నాడు గుమస్తా. ఎలాగో సహాయం కావాలి కదా అని ఆ గుమస్తాను వెంట పెట్టుకుని పక్క రాజ్యానికి వెళ్ళిపోయారు. రాత్రికి అక్కడ నిద్రపోయారు. తెల్లవారేసరికి గుమాస్తాకి కొంచెం డబ్బులిచ్చి తినడానికి ఏమైనా తీసుకురా అని పంపించాడు. ఈ గుమాస్తా కుర్రాడు డబ్బులు తీసుకుని ఊర్లోకి వెళ్ళాడు. ఆ రాజ్యపు రాజు ముందు రోజే చనిపోయాడు. వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. ఈ రోజు ఉదయం నగరంలోకి ఎవరైతే మొట్టమొదటిగా వస్తారో వాళ్లే మన రాజ్యానికి రాజు అని నిర్ణయించుకున్నారు. తెల్లవారుగానే నగర ప్రవేశం చేసింది ఎవరు? ఈ గుమాస్తా. ఇతడు కనపడగానే, ఓహో, మన రాజు దొరికేశాడు అని ఈ గుమాస్తాకి దండేసి దండం పెట్టి రాజాస్థానానికి తీసుకుపోయారు. ఈ వ్యాపారస్తుడు ఆకలికి నకనకలాడిపోతున్నాడు. ఈ గుమాస్తా ఇంకా రావట్లేదేంటి? వాడికి ఏదైనా ప్రమాదం వాటిల్లిందా ఏంటి అని ఆలోచిస్తున్నాడు. వాడిని వెతుక్కుంటూ లోపలికి బయలుదేరి వెళ్ళాడు. కొత్తరాజు రావడంతో ఊరంతా కోలాహలంగా ఉంది. ఎవరండి కొత్తరాజు అని అడిగాడు ఈ వ్యాపారస్తుడు. అక్కడుండేవాళ్ళు ఇలా చెప్పారు. మా రాజుగారు చనిపోయారండి. ఈ రాజ్యానికి ఎవరైతే మొట్టమొదటగా వస్తారో అతన్నే మా రాజుగా నిర్ణయించుకున్నాం. తెల్లవారగానే మా రాజ్యానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడినే రాజుని చేశాము అన్నారు. తన గుమస్తానే రాజయ్యాడని ఈ వ్యాపారస్తుడికి అర్థమైంది. గబగబా అంతఃపురానికి వెళ్ళాడు. నేను ఫలానా అని చెప్పాడు. లోపల నుంచి కబురు వచ్చింది. ఇతడు లోపలికి వెళ్ళగానే తన గుమాస్తా రాజు వస్త్రధారణలో చాలా టీవీగా కనిపించాడు. ఈ వ్యాపారస్తుడికి సాధువు చెప్పిన ఒక మంచి మాట గుర్తొచ్చింది. సామాన్యుడు గొప్పవాడైతే అతడిని సామాన్యుడిగా కాకుండా గొప్పవాడిగా గుర్తించాలి అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే, నమస్కారం మహారాజా అని వినయంతో పలకరించాడు. ఈ గుమాస్తాకి ఏనుగెక్కినంత సంతోషం వచ్చింది. తన మహారాజైన సంతోషం కంటే తన యజమాని తనని మహారాజా అని పిలవడం చాలా సంతోషం అనిపించింది. ఈ రాజు వెంటనే అక్కడున్న వాళ్ళకి చెప్పాడు, ఇతడు నాకు యజమాని. ఇతని ద్వారానే నేను వ్యాపారంలోని మెలకువలన్నీ నేర్చుకున్నాను. ఈయనని నా మంత్రిగా నియమించుకుంటాను అన్నాడు. ఈ వ్యాపారస్తుడు ఆ రాజ్యానికి మంత్రి అయిపోయాడు. ఇతడు అక్కడ వ్యాపారం నష్టపోయి అన్నీ కోల్పోయాడు కదా. ఇక్కడ ఇతనికి ఇల్లు నుంచి అన్ని సౌకర్యాలు కల్పించారు. గుమాస్తాకి ఎప్పుడో పెళ్ళయింది. తన భార్యని ఈ రాజ్యానికి తెప్పించుకున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత గుమాస్తా భార్యకి చెడు స్నేహాలు ఉండేవి.
ఈ రాజ్యానికి వచ్చిన తరువాత కూడా అవి కొనసాగించింది. ఒకరోజు ఈ మంత్రికి అశ్వశాల అధిపతితోటి రాణిగారు కనిపించారు. అది చూసిన మంత్రి భయపడిపోయాడు. అతడికి వెంటనే రెండవ వాక్యం గుర్తొచ్చింది, ఇతరుల రహస్యాలను బహిరంగపరచకూడదు అని. వెంటనే అతను తన భుజం మీద ఉన్న శాలువా తీసి వాళ్ళు ఉన్న గది దగ్గర ఆ శాలువాని తీసి ఒక తెరలాగా కట్టి వచ్చేశాడు. రాణి ఆ శాలువాని చూసింది. ఇక్కడ శాలువా ఉందంటే ఎవరో ఇక్కడికి వచ్చి చూశారు. ఈ శాలువా ఎవరిది అని వాకబు చేసింది. మంత్రిగారిదని తెలిసింది. వెంటనే ఈ రాణి ఏం చేసిందంటే, మీ మంత్రిగారి ప్రవర్తన సరిగా లేదు, నాతో సరిగా ప్రవర్తించలేదు అని రాజుగారికి చెప్పింది. ఇప్పుడు రాజుగారు సందిగ్ధంలో పడ్డారు. ఏం చెయ్యాలి? అతడు నా పూర్వపు యజమాని. అయ్యో, అంత మంచివాడే, మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా ఎందుకు మారిపోయాడు అనుకున్నాడు రాజు. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. అతడిని నేరుగా శిక్షించకూడదు, ఎందుకంటే పూర్వపు యజమాని కదా, తానే మంత్రిగా ఉండమని నియమించాడు. ఇప్పుడు ఇదంతా తెలిస్తే బాగుండదని నేరుగా శిక్షించకూడదని నిర్ణయించుకున్నాడు. మంత్రిని పిలిపించాడు. కషాయ కొట్టుకు వెళ్ళి లేడి మాంసం తీసుకురా అని మంత్రికి పురమాయించాడు రాజు. ఆ కషాయ కొట్టువాడికి ఏం చెప్పారంటే, రాజాస్థానం నుంచి ఎవరైనా వచ్చి లేడి మాంసం అడిగారనుకో, వాడిని నిర్దాక్షణ్యంగా చంపే అని చెప్పారు. వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈలోపు మంత్రికి మూడో వాక్యం గుర్తొచ్చింది. పనివాళ్లతో చేయించాల్సిన పని ఎప్పుడైనా సరే పనివాళ్లతోనే చేయించు, నీ సమయం వృధా చేసుకోకు అన్న మంచి మాట గుర్తొచ్చింది. వెంటనే అక్కడ ఉన్న ఒక సైనికుడిని పిలిచి, నువ్వు కషాయ కొట్టుకు వెళ్ళి లేడి మాంసం తీసుకురా అని చెప్పాడు. సైనికుడు కషాయ కొట్టుకు వెళ్ళి లేడి మాంసం అడిగాడు. ఆ కషాయివాడు వెంటనే ఈ సైనికుడిని చంపేశాడు. ఈలోగా ఏం జరిగిందంటే, ఈ అశ్వశాల అధిపతి ప్రవర్తన మంచిది కాదని వేగుల ద్వారా రాజుగారికి కబురొచ్చింది. అతడి దుష్ప్రవర్తన ఎవరితోని అని వాకబు చేస్తే తన భార్యతోనే అని తెలిసింది. అయ్యో, నేనింత పొరపాటు చేశానా, మంత్రిగారిని చంపించేశానే అని బాధపడి, అతడు నా మునుపటి యజమాని, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, ఇక్కడ నన్ను గౌరవించాడు, వీడు నా దగ్గర పనిచేసినవాడు అని ఒక్కలికి కూడా చెప్పలేదు, అంత మంచివాణ్ణి నేను ఈరోజు చంపించేశాను అని చాలా దిగులు పడ్డాడు. ఈయన ఇలా బాధపడుతుండగా మంత్రిగారు ఎదురుగా నడుచుకుంటూ వచ్చారు. అయ్యా, మీరు బ్రతికే ఉన్నారా అంటూ పరిగెట్టుకుని వెళ్ళి కౌగిలించుకున్నాడు రాజు. విషయం అంతా అర్థం చేసుకున్నాడు మంత్రి. రాజు ఒకటే అడిగాడు, అయ్యా, మీ శాలువ ఆ గది బయట ఎందుకు ఉంది, మీరు అక్కడికి వెళ్ళారా అని అడిగాడు. రాజుగారితో మంత్రి ఇదే చెప్పాడు. నేనక్కడ చూడకూడని దృశ్యాన్ని చూశాను, వేరే ఎవరైనా చూస్తారేమో అని శాలువా అడ్డం పెట్టాను అని చెప్పేసరికి రాజు నివ్వెరపోయాడు. నా భార్య నన్ను మోసం చేసింది, మీకు వ్యతిరేకంగా నన్ను ప్రోత్సహించింది, నేను మీకు శిక్ష విధిస్తే అవమానకరంగా ఉంటుందని కషాయివాడికి చెప్పాను, మిమ్మల్ని అక్కడికి పంపిద్దామనుకున్నాను. భగవంతుడు నా యందు ఉండి ఈ పాపం నుండి నన్ను తప్పించాడు, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు. పర్వాలేదులే నాయనా అని మంత్రి రాజుని గుండెలకి హత్తుకున్నాడు. నేను 400 ఇచ్చి 4 మంచి మాటలను కొనుక్కున్నాను. ఇప్పుడు మంత్రికి 4వ సలహా గుర్తొచ్చింది. మనసు గాయపడిన చోట ఉండొద్దు. రాజు ఎంత బ్రతిమలాడినా ఉండలేదు. ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాడు. తను కొనుక్కున్న 4 మంచి మాటలని అతడు ఎంత బాగా ఉపయోగించుకున్నాడో చూడండి. శ్రీమాత్రే నమః.